నమస్తే, నేను శ్రీ. వెల్కమ్ టు ఇది నిజం. కమలంలో కలకలం రేగుతోంది. భారతీయ జనతా పార్టీలో సంక్షోభం ముదిరింది. భారతీయ జనసంఘ్లో కీలక పాత్ర పోషించి దేశంలో బీజేపీకి అన్ని విధాలుగా జవసత్వాలు కలిగించిన అగ్రనేత అద్వానీ అస్త్ర సన్యాసం చేశారు. పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. 2014 ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలను నరేంద్ర మోడీకి అప్పగించడంపై కినుక వహించిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఇమడలేనంటూ పదవులు వీడారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యత్వంతో పాటు పార్లమెంటరీ బోర్డు, ఎలక్షన్ కమిటీలో సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్కు లేఖ రాసిన అద్వానీ తన రాజీనామా ఆమోదించాలని కోరారు. అయితే అద్వానీ రాజీనామాను పార్టీ ఆమోదించలేదు. అద్వానీ లేకుండా బీజేపీని ఊహించలేని పరిస్థితుల్లో ఆయనే పార్టీ వీడడం నిజంగా కమలనాథులకు మింగుడు పాడని విషయం. 2 రోజులు గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు గైర్హాజరైన అద్వానీ ఆ సమావేశాలు ముగిసిన మర్నాడే పార్టీ పదవులు వీడడం కలకలం రేపింది. అటు బీజేపీలోనే కాకుండా ఇటు ఎన్డీఏలోనూ అద్వానీ రాజీనామా సంచలనం రేపింది. జాతీయ రాజకీయాల్లో నిరంతర సంచలనాలకు వేదికగా నిలిచిన లాల్ కృష్ణ అద్వానీ మరోసారి అదే చేశారు. హఠాత్తుగా పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఆయన దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అటు పార్టీనే కాకుండా ఇటు ఎన్డీఏను ఆయన రాజీనామా ఓ కుదుపు కుదిపింది. తీవ్ర అయోమయానికి గురైన బీజేపీ నాయకత్వం సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుంటామని చెబుతోంది. లాల్ కృష్ణ అద్వానీ ఈ పేరు వినగానే బీజేపీ గుర్తుకొస్తుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఉద్యమం గుర్తుకొస్తుంది. రామమందిర నిర్మాణం కోసం రథయాత్ర చేసి యావత్ దేశంలోని బీజేపీకి ఓ స్థానాన్ని కల్పించిన అద్వానీ ఆ పార్టీ ఊపిరిగా బ్రతికారు. వాజ్పేయి అద్వానీ లేకుండా బీజేపీని ఊహించడం కష్టం. దశాబ్దాలుగా పార్టీ కోసం బ్రతికిన అద్వానీ ఎలాగైనా ప్రధాని పదవి చేపట్టాలని ఉవ్విళ్లూరారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు. ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే ప్రధాని కావాలన్నది అద్వానీ యోచన. వాజ్పేయి అనారోగ్యమే అందుకు కారణం. అయితే ప్రధానిగా ఆయన అభ్యర్థిత్వంపై ఎన్డీఏ పక్షాల్లో ఏకాభిప్రాయం లేదు. ఆ పరిస్థితుల్లోనే ఎన్డీఏ ఓడిపోవడంతో ఆయనకు ఎన్డీఏకు నేతృత్వం వహించే అవకాశమే వచ్చింది. నినాదానికి మారుపేరుగా నిలిచిన అద్వానీ రాజకీయ ప్రస్థానం చూస్తే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న కరాచీలో 1927 నవంబర్ 8న జన్మించిన అద్వానీ అక్కడి హైదరాబాద్లో ప్రాథమిక విద్యనభ్యసించారు. 15 ఏళ్ల ప్రాయంలోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన సిద్ధాంతాలను పూర్తిగా వంట పట్టించుకుని ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలారు. దేశ విభజన తర్వాత భారత్కు తరలివచ్చిన ఆయనను మహాత్మా గాంధీ హత్య తర్వాత చాలా మంది కార్యకర్తలతో పాటు అరెస్ట్ చేశారు. అనంతరం శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్లో చేరి చురుకైన పాత్ర పోషించారు. తొలిసారిగా ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో జనసంఘ్ తరపున ఎన్నికై ఆ మరుసటి ఏడాది కార్పొరేషన్ అధ్యక్షుడయ్యాడు. 1970లో రాజ్యసభ సభ్యుడైన అద్వానీ జనసంఘ్లో ప్రధాన పాత్ర పోషించారు. 1975లో ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనమైంది. 1977 ఎన్నికల్లో గెలిచిన అద్వానీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. జనతా పార్టీ పతనంతో వేరుపడిన అద్వానీ బృందం వాజ్పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేశారు. 1980లో బీజేపీ ప్రారంభమైన నాటి నుంచి అద్వానీది అత్యంత కీలక పాత్ర. కేవలం 2 సీట్లతో ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అద్వానీదే కృషి. హత్య తర్వాత కాంగ్రెస్ ప్రభంజనంలో కేవలం 2 సీట్లే గెలుచుకున్న బీజేపీకి
అద్వానీ 1986లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పార్టీ దశ దిశ మారిపోయింది. 1989 నాటికి పార్టీ బలాన్ని 86కు పెంచడంతో అద్వానీ కృషి అమోఘం. ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టింది కూడా ఆయనకు అదే తొలిసారి. అద్వానీ రాజకీయ జీవితాన్నే కాకుండా దేశ రాజకీయాలను సైతం మలుపు తిప్పిన ఘటన 1990లో జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఆయన అయోధ్య నుంచి సోమనాథ్ వరకు చేపట్టిన రథయాత్రను బీహార్లో అప్పటి సీఎం లాలు అడ్డుకున్నారు. దాంతో వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించింది. 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ బలం 120కి పెరిగింది. అలా క్రమంగా బలం పెంచుకున్న బీజేపీ 1998 మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏగా ఏర్పడి అధికారం చేపట్టింది. వాజ్పేయి నేతృత్వంలో హోంమంత్రిగా పనిచేసిన అద్వానీ 1999లో ఉప ప్రధాని అయ్యారు. 2004లో ఎన్డీఏ ఓడిపోవడంతో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అలా భారతీయ జనతా పార్టీకి అన్ని విధాలా ఓ ఊపిరిలా నిలిచిన అద్వానీ ఇప్పుడు అస్త్ర సన్యాసం చేశారు. I'm in a great conflict because Advani ji is the person who laid the foundation of concern with India and later about BJP also his role was the same and BJP is totally today is whatever it is because of Advani. So I request to you because I am in Bhopal and I am very sick. I am suffering with low because I got heat stroke. भारतीय जनता पार्टी जहाँ भी है पूजनीय वाजपेयी जी का और अडवाणी जी का बहुत बड़ा योगदान है। भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्रीमान राजनाथ सिंह जी ने विनती की है, आग्रह किया है और भी सभी वरिष्ठ नेता पूजनीय अडवाणी जी से आग्रह कर रहे हैं, विनती कर रहे हैं कि इस बेईमान और भ्रष्टाचारी और अहंकारी कांग्रेस मुक्त भारत निर्माण के लिए सभी लोग एकजुट होकर 2014 के चुनाव में जाएं और भारतीय जनता पार्टी को पूजनीय अडवाणी जी के आशीर्वाद की जरूरत है और सभी वरिष्ठ नेता माननीय राजनाथ सिंह जी हम आश्वस्त करते हैं भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को कि हम पूजनीय अडवाणी जी को మనానే మే సఫల్ रहेंगे। ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ అవకాశం రాదన్న ఉద్దేశంతో ఆయన వచ్చే ఏడాది ఎన్నికల్లో కూడా ప్రచార బాధ్యతలు చేపట్టాలని ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నిలవాలని తలంచారు. కానీ పార్టీలో ఎక్కువ మంది నాయకులు మోడీ వైపు మొగ్గు చూపడంతో గోవా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సైతం హాజరు కాలేదు. సమావేశాలు ముగిసిన మర్నాడే రాజీనామా చేశారు. मुझे लगता है हम मना लेंगे, मैं विश्वास हूँ कि हम मना लेंगे। जिस तरीके की बात उन्होंने ट्विटर में लिखी है, आपको लगता है कि अब मुझे जाकर बात करने दीजिए, मैं बात करने के बाद बताऊंगी, पर मैं आश्वस्त हूँ कि हम मना देंगे। हमारे लिए बहुत दुर्भाग्यपूर्ण है कि उन जैसा व्यक्ति हमारा शीर्ष नेता हमारा बुजुर्ग मैम लगता है ये डिसीजन मैम मोदी जी की वजह से मोदी जी के डिसीजन मैम डू यू सी मोदी एज अ क्लियर कट रीजन? मैम आपको लगता है नरेंद्र मोदी क्लियरली रिस्पॉन्सिबल है? दीजिए मुझे कुछ मालूम मैम, नहीं है, केवल फोन पर इतना कहा है मैंने कि मैं आ रही हूँ, मैं जाकर बात करूंगी और अंदर से ये विश्वास लेके जा रही हूँ कि मैं उन्हें मना लूंगी। देखिए मैं मानता हूँ कि माननीय अडवाणी जी भारतीय जनता पार्टी के एक वरिष्ठ नेता हैं। उन्होंने जनसंघ से लेकर के भारतीय जनता पार्टी के भवन को खड़ा करने में श्रद्धेय वाजपेयी जी के साथ काम करते करते बहुत बड़ा परिश्रम किया, उनका बड़ा भारी योगदान है और मैं समझता हूं कि ऐसे वरिष्ठ नेता को पार्टी खोना नहीं चाहेगी। निश्चित तौर पर कोई न कोई रास्ता निकलेगा जिससे कि अडवाणी जी अपना त्याग पत्र वापस ले लें। मैं हूं तो छोटा कार्यकर्ता, उस कद का तो नहीं हूं, लेकिन मैं स्वयं भी अपनी ओर से अपील भी कर रहा हूं, प्रार्थना भी कर रहा हूं कि वक्त की नज़ाकत को देखते हुए, देश की आवश्यकता को देखते हुए माननीय अडवाणी जी सब त्याग पत्र अपने वापस लेकर के पार्टी में पहले की तरह से सक्रिय रूप से अपनी भूमिका अदा करें। అద్వానీ
రాజీనామా ఎన్డీఏలోనూ కలకలం రేపింది. ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఎన్డీఏలో కొనసాగే విషయమై తాము పునరాలోచిస్తామని జేడీయూ ప్రకటించింది. మరోవైపు ఎలాగైనా అద్వానీకి నచ్చచెప్పేందుకు బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. అద్వానీ అంత కఠినమైన నిర్ణయం తీసుకునే స్థాయిలో బీజేపీ ఎందుకు అలా వ్యవహరించింది? నరేంద్ర మోడీకి ప్రచార బాధ్యతలపై పార్టీలో ఎన్డీఏలో ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి? వివరాలు బ్రేక్ తర్వాత.